గర్ల్స్, ఈ వీడియో మీకోసమే లాస్ట్ వరకు చూడండి. ఒక యూనివర్సిటీలో ఒక అమ్మాయి లేచి ప్రొఫెసర్కి ఈ విధంగా క్వశ్చన్ అడుగుతుంది. సార్, మన జీవితంలో ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ అని. ఆ ప్రొఫెసర్ ఆ అమ్మాయికి స్టేజ్ పైనకి పిలిచి, అమ్మ, నీకు ఇష్టమైన కొంతమంది పేర్లని ఈ బోర్డు పైన రాయు అని చెప్తాడు. ఆ అమ్మాయికి రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఒక చిన్న బాబు ఉన్నాడు. చాలా మంది స్నేహితుల పేర్లు రాసింది, బంధువుల పేర్లు రాసింది, కుటుంబ సభ్యుల పేర్లు రాసింది, భర్త పేరు రాసింది, తనకి పుట్టిన కొడుకు పేరు రాసింది. అట్లా రాసిన తర్వాత ఆ ప్రొఫెసర్ ఆ అమ్మాయితో, అమ్మ, ఈ పేర్లన్నిటిలో అంత ప్రాధాన్యత లేని కొన్ని పేర్లను తీసేయి, అంటే అంత ఇంపార్టెంట్ కానీ కొన్ని పేర్లను తీసేయి అని ఆ అమ్మాయితో చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి బంధువుల పేర్లని రబ్ చేస్తుంది. తర్వాత ఇంకా నీకు ప్రాధాన్యత లేని కొన్ని పేర్లను తీసేయంటే తర్వాత స్నేహితుల పేర్లని రబ్ చేస్తుంది. ఆ విధంగా రబ్ చేస్తూ ఉండగా చివరికి ఆ బోర్డు పైన తల్లిదండ్రుల పేర్లు, భర్త పేరు, తన కొడుకు పేరు మిలిగి ఉంటాయి. అక్కడ కూర్చున్న స్టూడెంట్స్ అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఆ బోర్డు వైపు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎవరి పేరుని ఈమె రబ్ చేయబోతుందని. ఆ అమ్మాయి చాలాసేపు ఆలోచించిన తర్వాత తన తల్లిదండ్రుల పేర్లని రబ్ చేసేసింది. చివరికి ఆ బోర్డు పైన మిగిలింది భర్త పేరు, తన కొడుకు పేరు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్లాస్లో కూర్చున్న చాలామంది సైలెంట్గా ఆ బోర్డు వైపు చూస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ అన్నాడు, వీళ్ళిద్దరిలో కూడా నీకు ఎవరు ఇంపార్టెంటో వాళ్ళ పేరును మాత్రం ఉంచి మిగతా పేరుని రబ్ చేయమ్మా అని ప్రొఫెసర్ ఆ అమ్మాయితో చెప్తాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆ అమ్మాయికి కంట్లో నుంచి నీళ్లు కారుతూ తన కొడుకు పేరుని రబ్ చేసేస్తుంది. ప్రొఫెసర్ ఆ అమ్మాయిని అడుగుతాడు, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను కాదని, నువ్వు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని, చివరికి నీ భర్త పేరును మాత్రమే ఎందుకు ఈ బోర్డు పైన ఉంచావమ్మా అని ప్రొఫెసర్ ఆ అమ్మాయిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇచ్చే సమాధానం, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు చివరి వరకు నాతో కలిసి ఉండరు, మధ్యలోనే ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోతారు. నేను జన్మనిచ్చిన నా కొడుకు చదువులని చెప్పి తనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, కానీ చివరి దాకా తోడుండేది మాత్రం నా భర్తనే అని సమాధానం ఇస్తుంది. సో ఆమె ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి.